హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్. ఈ మూవీ మొదటి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్ అందుకున్నా కూడా ఆ తర్వాత వర్కింగ్ డే లోకి ఎంటర్ అయినా కూడా తమిళనాడులో ఓవర్సీస్ లో మంచి హోల్ ని చూపిస్తూ మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేరళలో కూడా హెవీ లాసుల్ని సొంతం చేసుకున్నా కూడా ఈ మూవీ మొదటి వారానికి గాను ఎక్సలెంట్ రికవరీని సొంతం చేసుకుంది. రెండో వీకెండ్ లో కూడా ఇదే హోల్ ని కొనసాగిస్తే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఇక 7వ రోజు 16 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన నష్టాలని సొంతం చేసుకుంది. ఇక మొదటి వారం టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాంలో 3.11 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 97 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 2.52 కోట్ల దాకా షేర్ ని, ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 6.60 కోట్ల దాకా షేర్ ని, అలాగే 11.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే ఇంకా 15.40 కోట్ల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏ రోజు 12 కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకుంది. దీంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో 139.50 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 11.60 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 23.55 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 11.70 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.10 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో 128.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 332 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 162.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కావాలంటే మరో 24.60 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాలి. ఇక రెండో వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసి ఎంతవరకు క్లీన్ హిట్ కెళ్ళుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.